Good morning, students. ఈరోజు వెయిటేజ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ లో చాప్టర్ వైస్ వెయిటేజ్ చూద్దాం. సో నీట్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎప్సెట్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో వన్ బై వన్ చాప్టర్ బై చాప్టర్ చూద్దాం. ఫస్ట్ 11th స్టాండర్డ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ టాపిక్స్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో ఎప్సెట్ నుండి అయితే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, నీట్ కూడా 1 or 2 క్వశ్చన్స్, mains only one question వస్తుంది. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ కూడా ఎక్సెల్ లో 1 or 2 క్వశ్చన్స్, మేబీ 2 క్వశ్చన్స్ రావచ్చు. సో నీట్ లో కూడా మనకి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ మెయిన్స్ లో ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అవుతాయి. సో ఇక్కడ ఎంసెట్ లో 2 క్వశ్చన్, ఎఫ్సెట్ లో 2 క్వశ్చన్స్, నీట్ లో 2 క్వశ్చన్స్, మెయిన్స్ లో క్వశ్చన్ వస్తుంది. రైట్, సో లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్. ఓకే, సో రెండు కలిపి ఒకే టాపిక్ లో తీసుకున్నాము, లాస్ ఆఫ్ మోషన్ ఫ్రిక్షన్. సో ఎఫ్సెట్ లో 2 to 3 క్వశ్చన్స్, మేబీ సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నీట్ లో కూడా 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్స్ లో 1 క్వశ్చన్ వస్తుంది. 1 or 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రెండు టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యాయి ఇక్కడ. సో లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్. సో నెక్స్ట్ వర్క్ ఎనర్జీ, పవర్, కొలిజన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఈ వర్క్ ఎనర్జీ, పవర్ అండ్ కొలిజన్స్ నుంచి ఎఫ్సెట్ లో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎగ్జాక్ట్ గా వెయిటేజ్ ఫాలో అవుతుంది లేదు. సో 1 క్వశ్చన్, మేబీ సమ్టైమ్స్ 2 క్వశ్చన్స్. వర్క్ ఎనర్జీ, పవర్ నుండి ఒక క్వశ్చన్ వస్తాయి, కొలిజన్ నుంచి ఇంకో క్వశ్చన్ రావచ్చు, లేదు ఓవరాల్ గా కొలిజన్ నుంచి క్వశ్చన్ రావచ్చు. మనకి ఇక్కడ కొలిజన్స్ అనేది ఇంపార్టెంట్. రైట్, నీట్ లో కూడా డెఫినెట్ గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. సో మెయిన్స్ లో మాత్రం ఒకటే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ కూడా. రైట్, సో నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సో దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యే చాప్టర్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ అనేది సిఎం, సెంటర్ ఆఫ్ మాస్. నెక్స్ట్ వన్ ఈస్ రొటేషనల్ మోషన్. సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రొటేషనల్ మోషన్ అంటే రొటేషనల్ మోషన్, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రొటేషనల్ మోషన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మెకానిక్స్. సో ఎంసెట్ లో 2 క్వశ్చన్స్ డెఫినెట్ గా వస్తాయి, 2 or 3 క్వశ్చన్స్ రావచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, మేబీ 2 క్వశ్చన్స్. ఓకే, నీట్ ఇస్ ఆల్సో 2 or 3 క్వశ్చన్స్. నౌ మెయిన్స్ 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రొటేషనల్ మోషన్. సో గ్రావిటేషన్ లో ఎఫ్సెట్ లో 1 or 2 క్వశ్చన్స్ అండ్ నీట్ లో మేబీ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అండ్ మెయిన్స్ ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది. రైట్, ఆసిలేషన్స్ తీసుకుంటే ఇట్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ఎఫ్సెట్ 1 or 2 క్వశ్చన్స్, మేబీ 2 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎఫ్సెట్ లో. నాకు నీట్ లో 2 క్వశ్చన్స్ వస్తుందండి. సో 2 or 1 క్వశ్చన్ అండ్ మెయిన్స్ ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఇది సింపుల్ టాపిక్. ఇది చిన్న చాప్టర్ టాపిక్ అండి. ఎఫ్సెట్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, నీట్ లో క్వశ్చన్ వస్తుంది, మెయిన్స్ లో మేబీ ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్ రావచ్చు మెయిన్స్ లో. సో మెయిన్స్ లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ రెండు కలిపి ఒక క్వశ్చన్ వస్తుంది. రైట్, సో ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ కి వస్తాయి. సో ఎఫ్సెట్ లో క్వశ్చన్ వస్తుంది, నీట్ లో కూడా క్వశ్చన్ వస్తుంది, మెయిన్స్ లో రెండు కలిపి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, థర్మల్ ప్రాపర్టీస్. సో ఇందులోనే థర్మల్ ప్రాపర్టీస్ లో 4 టాపిక్స్ ఇంక్లూడ్ అయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. ఓకే, ఈ థర్మల్ ప్రాపర్టీస్ లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ వన్ ఇస్ సాలిడ్స్ ఉంటుంది, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటుంది, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది. నెక్స్ట్ హీట్ ట్రాన్స్మిషన్ అని ఉంటుంది. 4 టాపిక్స్ ఇంక్లూడ్ అయితే హీట్ ట్రాన్స్మిషన్ అన్ని కూడా ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. సో ఎగ్జామ్ లో మనకి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో నీట్ లో ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుందండి. నీట్ మెయిన్స్ లో 1 or 2 రావచ్చు రాకపోవచ్చు. సో మేబీ 1 or 1 క్వశ్చన్, మేబీ మెయిన్స్ 0 or 1 మేబీ రావచ్చు రాకపోవచ్చు. రైట్, సో నెక్స్ట్ వన్ ఇస్ థర్మోడైనమిక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మే ఎఫ్సెట్ పర్పస్ 2 క్వశ్చన్స్ రావచ్చు, మనకి 1 or 2 క్వశ్చన్స్ ఆర్ మేబీ 1 క్వశ్చన్. నీట్ మేబీ 1 or 2 క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ డెఫినెట్ గా 1 క్వశ్చన్ వస్తుంది. సో కేటీజీ నుండి ఇవ్వండి ఎఫ్సెట్ 1 క్వశ్చన్, నీట్ 1 క్వశ్చన్, మెయిన్స్ మేబీ 1 or 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అనదర్ వన్ ఇస్ ఓన్లీ ఎఫ్సెట్ లోనే. ఓకే, సో ఎఫ్సెట్ లో కొన్ని 10 to 1 or 2 క్వశ్చన్స్ కేటీజీ నుంచి రావచ్చు. సో దిస్ ఇస్ ద వెయిటేజ్ ఆఫ్ 11th స్టాండర్డ్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్. ఓకే, లెట్ us see సెకండ్ ఇయర్ టాపిక్స్, 12th స్టాండర్డ్ టాపిక్స్. సో వీటి వెయిటేజ్ ఎలా ఉందో చూద్దామండి. సో ఇదంతా ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ అని ఉంటుంది. ఓకే, సో ఫోర్స్ నుంచి ఇదంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అప్ టు హియర్ ఎలక్ట్రోస్టాటిక్స్.
సో ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫోర్స్ తీసుకుంటే ఈ చార్జ్ అండ్ ఫోర్స్ నుంచి వన్ క్వశ్చన్ వస్తుందండి. ఎంసెట్ అయితే వన్ క్వశ్చన్, సో నీట్ అయితే మనకి వన్ క్వశ్చన్ అండ్ మెయిన్స్ మేబీ వన్ క్వశ్చన్ రావచ్చండి. ఓకే, సో మేబీ వన్ క్వశ్చన్ మెయిన్స్ కూడా రైట్. సో ఇక్కడ మెయిన్స్ అంటే రెండు కలిపి క్వశ్చన్ వస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జ్ ఈ రెండింటి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, ఫీల్డ్ నుండి చార్జ్ రెండు కలిపి. ఓకే, ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ దిస్ వన్ రైట్. నీట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే ఎంసెట్ అనేది వన్ క్వశ్చన్ రావచ్చు, లేదు సమ్ టైమ్స్ టూ క్వశ్చన్స్ కూడా రావచ్చు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎందుకంటే ఇందులో డైపోల్ కూడా ఉంటుంది, నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కూడా ఉంటుంది. సో నీట్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ టూ క్వశ్చన్స్ రావచ్చు. సో రెండు కలిపి మనకు మెయిన్స్ లో క్వశ్చన్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వస్తే మనకి సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా ఎంసెట్ వన్ క్వశ్చన్, నీట్ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, మెయిన్స్ మేబీ వన్ క్వశ్చన్ రావచ్చు, వన్ క్వశ్చన్ మేబీ రైట్. సో ఇక్కడ కెపాసిటర్స్ వస్తే ఎంసెట్ లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్, నౌ నీట్ లో మేబీ టూ క్వశ్చన్స్ వస్తాయండి. సో మెయిన్స్ వన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి రైట్. ఎంసెట్ లో అయితే కెపాసిటర్ నుండి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మేబీ టూ క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఎగ్జామ్ టూ చెప్పుకోవచ్చు. సో నీట్ లో కూడా టూ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ వన్ క్వశ్చన్. కరెంట్ ఎలక్ట్రిసిటీ ది మోస్ట్ వెయిటేజ్ టాపిక్ ఇక్కడ. సో ఎంసెట్ లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో నీట్ లో మనకి కొన్నిసార్లు 3 to 5 క్వశ్చన్స్ వరకు వస్తాయి. 3 to 5 క్వశ్చన్స్ వరకు వస్తాయి, కొన్నిసార్లు 3 క్వశ్చన్స్, కొన్నిసార్లు 5 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ లో. సో ఎంసెట్ లో 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. అదే మెయిన్స్ వచ్చేసరికి ఏమవుతుంది, డెఫినెట్ గా 2 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుండి మనకి 2 to 3 క్వశ్చన్స్, మేబీ 2 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ మూవింగ్ చార్జ్ మ్యాగ్నెటిజం. సో ఎంసెట్ లో 2 క్వశ్చన్స్, నీట్ లో 2 క్వశ్చన్స్, మేబీ మెయిన్స్ లో 1 క్వశ్చన్ వస్తుంది. సో మెయిన్స్ లో మూవింగ్ చార్జ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ మొత్తంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మేబీ ఇక్కడ ఎగ్జాక్ట్ ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ నుండి వస్తుంది కూడా మెయిన్స్. సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, సో ఎంసెట్ లో క్వశ్చన్ రావచ్చు అండ్ నీట్ లో ఒక క్వశ్చన్ రావచ్చు. సో మేబీ మెయిన్స్ లో 0 or 1 రావచ్చు. సో మాక్సిమం క్వశ్చన్ ఇక్కడ నుండి క్లోజ్ చేస్తున్నారు మెయిన్స్ లో. సో ఎంసెట్ లో అయితే ఏమవుతుంది, మూవింగ్ చార్జ్ మ్యాగ్నెటిజం 2 క్వశ్చన్స్, నీట్ లో 2 సమ్ టైమ్స్ 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, సో నా మెయిన్స్ లో క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనేది చిన్న టాపిక్. సో ఎంసెట్ లో ఒకటి, ఎఫ్సెట్ లో ఒకటి, నీట్ లో ఒకటి, మెయిన్స్ లో మేబీ రావచ్చు. ఓకే, కొన్నిసార్లు అడుగుతుంటాడు కొన్నిసార్లు కాబట్టి రైట్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో సో ఇక్కడ మేబీ ఎఫ్సెట్ లో 1 or 2 క్వశ్చన్స్, మేబీ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. సో సమ్ టైమ్స్ కూడా రావచ్చు అంటే నీట్ లో కూడా 1 or 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ రావచ్చు. మెయిన్స్ ఒక క్వశ్చన్ వస్తున్నాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కరెంట్ చిన్న టాపిక్. ఎఫ్సెట్ లో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, నీట్ లో కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, మెయిన్స్ లో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈఎంఎఫ్స్ అనేది చిన్న టాపిక్. ఓకే, సో ఎఫ్సెట్ లో అయినా ఒక క్వశ్చన్ వస్తుంది, నీట్ అయినా ఒక క్వశ్చన్, మెయిన్స్ సో మేబీ 1 or 0 క్వశ్చన్స్ అంటే 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సెమీ కండక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. సెమీ కండక్టర్ అండ్ లాజిక్ గేట్స్. సో ఎంసెట్ లో కూడా అంటే 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీట్ లో కూడా అంటే 3 క్వశ్చన్స్, సో 3 to 4 క్వశ్చన్స్, 2 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నీట్ లో అయితే. సో నౌ నెక్స్ట్ వన్ ఇస్ మెయిన్స్. సో 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ రైట్. సో నెక్స్ట్ ఇదంతా మోడర్న్ ఫిజిక్స్ అంటారు. ఇది డ్యూయల్ నేచర్, ఆటమ్ అండ్ న్యూక్లియై, ఇది మోడర్న్ ఫిజిక్స్ లో కన్సిడర్ చేస్తున్నాం, మోడర్న్ ఫిజిక్స్. సో ఇక్కడ మనం ఈచ్ టాపిక్ నుండి డెఫినెట్ గా క్వశ్చన్ వస్తున్నాయి. సో నౌ ఎఫ్సెట్ 1 క్వశ్చన్ అండ్ నీట్ 1 క్వశ్చన్ అండ్ మెయిన్స్ ఇస్ ఆల్సో 1 క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ ఇస్ ఆటమ్స్. సో ఎఫ్సెట్ 1 క్వశ్చన్, నీట్ 1 క్వశ్చన్, నీట్ ఇస్ ఆల్సో 1 క్వశ్చన్, మెయిన్స్ ఇస్ ఆల్సో మేబీ 1 క్వశ్చన్. సో న్యూక్లియై Fset 1 or 2 questions, need is also 1 or 2 questions. Okay, mains maybe 1 question. Okay, mains Fset 1 or 2 questions, need 1 question, mains maybe 1 question also. Reactives Fset lo 1 or 2 questions, 2 questions definitely also Fset lo. So need lo 1 or 2 questions రావచ్చండి, 1 or 2 questions. Mains లో definitely ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. వేవ్ ఆప్టిక్స్ చిన్న టాపిక్ ఇది కూడా. ఇది ఎఫ్సెట్ లో 1 క్వశ్చన్ వస్తుంది, నీట్ లో 1 క్వశ్చన్ వస్తుంది, మేబీ మెయిన్స్ లో 1 క్వశ్చన్ రావచ్చు. ఓకే,